ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి హైకోర్టులో సుప్రీంకోర్టులో రెండు కీలక పరిణామాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో అసలు రూల్ ఆఫ్ లా ఉందా లేదా పరిశీలించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. విజయవాడకు సంబంధించిన రెడ్డి గౌతమ్, లోషిని ఎబియస్ కార్పస్ పిటిషన్ల విషయంలో విచారణ సందర్భంగా రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన నడుస్తోందా, పోలీసులు ఎలా పడితే అలా ఇష్టారాజ్యంగా ప్రజల్ని తీసుకెళ్ళిపోతున్నారా, లాయర్ల ఇళ్ల మీద కూడా చొరబడుతున్నారా అర్ధరాత్రి అపరాత్రి, ఎబియస్ కార్పస్ పిటిషన్లు ఇన్నెందుకు వస్తున్నాయి, రూల్ ఆఫ్ లా ఫాలో అవుతున్నారా లేదా అంటూ ప్రశ్నించింది. అదేవిధంగా గతంలో హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేసి దురుద్దేశాలు ఆపాదించి కరోనా పేషెంట్స్తో కౌగిలించేలా చేసి చంపేయాలని వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కూడా చేసిన వాళ్ళ మీద రిజిస్ట్రార్ జనరల్ స్వయంగా కంప్లైంట్ చేసినా పోలీసులు సీరియస్గా తీసుకోకపోవడం, 3 రాజధానుల బిల్లు శాసనసభలో ఆమోదించి శాసనమండలికి పంపించినప్పుడు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా వైలేషన్స్ చేస్తూ చేసిన ప్రక్రియ అన్నీ పరిశీలిస్తున్నాం. రాజ్యాంగబద్ధ పాలన విషయంలో న్యాయ వ్యవస్థ ముందున్న ఆప్షన్స్ ఏంటి అంటూ ఆ న్యాయవాది పిటిషనర్ని అఫిడవిట్ దాఖలు చేయమన్నారు ప్రభుత్వానికి సంబంధించి. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లేఖ రాయడం, అందులో సుప్రీంకోర్టు జడ్జ్, హైకోర్టు న్యాయమూర్తులు అనేక మంది సీజే సహా అనేక మంది మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు దురుద్దేశాలు ఆపాదిస్తూ లేఖ రాయడం ఒకటి, ఆ లేఖ సీజే పరిధిలో ఉండగా దాన్ని ప్రభుత్వ సలహాదారు బహిరంగపరచడం, ఇవి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తాయంటూ సుప్రీంకోర్టులో న్యాయవాదులు కేసులు దాఖలు చేశారు. 3 కేసులు 16వ తేదీన విచారణ రాబోతున్నాయి. దీనికి సంబంధించి న్యాయవాదులు జిఎస్ మణి, ప్రదీప్ కుమార్, సునీల్ కుమార్ సింగ్ ఈ పిటిషన్లు వేశారు. యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ కూడా ఈ పిటిషన్ దాఖలు చేసింది. 16వ తేదీన సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు విచారణ రాబోతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసి బహిరంగపరచడం, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విషయంలో. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇష్యూ సుప్రీంకోర్టులో, ప్రభుత్వం రూల్ ఆఫ్ లా ఉందా లేదా అసలు రాష్ట్రంలో అనేది హైకోర్టులో. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ నుంచి. అదేవిధంగా ఇంద్రనీల్ న్యాయవాది, అమరావతి ఇతరత్ర కేసుల విషయంలో పోరాడుతున్నటువంటి యాక్టివిస్ట్. ఇద్దరికీ నమస్కారం. ముందుగా రచనారెడ్డి గారు, సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయొచ్చు, ఆ లేఖ టైమింగు దాన్ని బహిరంగపరచడం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎందుకు రాదు? ఎందుకంటే జస్టిస్ ఎన్వి రమణ గారు బెంచ్ రాజకీయ నాయకుల మీద పెండింగ్లో ఉన్న కేసులు సత్వర పరిష్కారం కోసం ఆ ప్రాసెస్ని స్పీడప్ చేసిన నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే ఆయన మీద దురుద్దేశాలు ఆపాదిస్తూ కేసులు, ఆ విధమైనటువంటి లేఖ అది సీజేకి రాసిన నేపథ్యంలో దాన్ని బహిరంగపరచడం ఎందుకు కంటెంప్ట్ కాదు అనేది కేసు. సో వాట్ ఈజ్ యువర్ టేక్ మ్యామ్? మై టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, జుడిషియరీ ఎగ్జిక్యూటివ్ అంటే బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ ఇష్యూ, మన కాన్స్టిట్యూషన్ లో ఇంపార్టెంట్ పిల్లర్స్ ఎగ్జిక్యూటివ్ ఇంకా జుడిషియరీ. ఆ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తో పని చేయాల్సిందే తప్ప ఒకరి మీద ఒకరు ఆపాదాలు అండ్ కమెంట్స్ ప్లస్ క్రిటిసిజం ప్లస్ ఇంత దూరం దాకా తీసుకురావడానికి ఆస్కారం ఉండకూడదు డెమోక్రసీలో. ఎందుకంటే ప్రజలకు ఇన్స్టిట్యూషనల్ ఫియర్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ రెస్పెక్ట్ అనేది తక్కువైపోతుంది. అలా కాకుండా చూడాలి. సో ఇక్కడ అంటే అటార్నీ జనరల్ గారే అన్నారు, అంటే ఇట్ ఈస్ నాట్ కోఇన్సిడెంటల్ దట్ ద లెటర్ that the timing of the letter is immediately after the fact of the directions given by the Honorable Justice.
సుప్రీం కోర్ట్ జస్టిస్. అండ్ ఆ టైమింగ్ అలాంటిది, అంటే కోఇన్సిడెంటలే లేకపోతే ఐరానిక్ లేకపోతే యాక్సిడెంటల్ అనడానికి వీల్లేదు. ఇట్ ఈస్ ద టైమింగ్ ఇస్ సచ్ దట్ వన్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ది అదర్ అని మనం అనుకోవచ్చు. కానీ ద అటార్నీ జనరల్ సీజ్డ్ from taking a step on the criminal contempt, ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా is already seized of the matter అని చెప్పేసి. అయితే క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎనీథింగ్ విచ్, అంటే డెఫినేషన్ లోకి వెళ్ళాలంటే ఎనీథింగ్ విచ్ స్కాండలైజెస్ the justice system and anything that leads to a situation where the entire the faith of the people or the faith in that system is jeopardized. So alanti situation lo criminal contempt of court తీసుకోవచ్చు అని ఉంది. If I can read the definition, I'll just inform you. అంటే scandalizes or tends to scandalize or lowers or tends to lower the authority of any court, or prejudices or interferes or tends to interfere with the due course of any judicial proceeding, or interferes or tends to interfere with or obstructs or tends to obstruct with the administration of justice in any manner. అంటే ఇది స్కాండలైజింగ్ an entire institution, అంటే ఒక ఎంటైర్ ఇన్స్టిట్యూషన్ ని తప్పు పట్టడమే కాకుండా ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ని ఆబ్స్ట్రక్ట్ చేస్తే, లేకపోతే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అండ్ రెగ్యులర్ జుడిషియల్ ప్రొసీడింగ్స్ ని ఆబ్స్ట్రక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తే యూ షుడ్ డెఫినెట్లీ టేక్ కాగ్నిసెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ అన్నట్టు ఉంది మన క్రిమినల్ మన కంటెంప్ట్స్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ లో. సో ఇది వన్స్ అగైన్ ఇట్ ఈస్ అ సబ్జెక్టివ్ డెసిషన్. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ని తీసుకోవడం ఇట్స్ అప్ టు ద జడ్జ్. ఇప్పుడు సుమోటోనైనా తీసుకోవచ్చు, ఆన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ అ థర్డ్ పర్సన్ అయినా తీసుకోవచ్చు. But if it's a criminal contempt, definitely the consent of the Attorney General is required in the Supreme Court or the Solicitor General of India. So ఇటువంటి టైంలో అది ఒక సబ్జెక్టివ్ డెసిషన్. ఇప్పుడు కన్సెంట్ ఇవ్వాలనా ఇవ్వకూడదా అనేది అటార్నీ జనరల్ సబ్జెక్టివ్ డెసిషన్ ఎంతవరకు ఉండొచ్చు. ప్లస్ ఒకవేళ కన్సెంట్ ఇచ్చిన తర్వాత కూడా అది జడ్జి ముందటికి ఫలానా జడ్జి ముందటికి వెళ్ళినప్పుడు అతను దీన్ని ఇట్ స్కాండలైజెస్ ద ఇన్స్టిట్యూషన్, ఇట్ ఆబ్స్ట్రక్ట్స్ ద జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అండ్ రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ లా and obstructs the entire administration of justice అనే అవగాహనకు అనే ఒక కంక్లూజన్ కి రావాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇటువంటి ఇష్యూస్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ మధ్యలో ఏమైనా ఇష్యూస్ ఉంటే అండ్ ఆల్ దాట్, దాన్ని ఎగ్జిక్యూటివ్ వే పొలిటికలీనో లేకపోతే ఎనీ విచ్ వే త్రూ కేసెస్ ఎట్సెట్రా హ్యాస్ టు హ్యాష్ ఇట్ అవుట్. బట్ a direct conflict with one executive of one institution with another is not called for. ఎందుకంటే అంటే నేను అడ్వకేట్ నయ్యి ప్లస్ ఐ మీన్ ఐ మైట్ సౌండ్ బయాస్డ్, అంటే నేను ఒక పార్షియల్ గా అనిపించుండొచ్చు. బట్ పాలిటిషియన్స్ మీద నమ్మకం, ప్రజలకు నమ్మకం ఉన్నా ఉండకున్నానండి, జుడిషియరీ మీదనైతే నమ్మకం ప్రజలకు ఎప్పుడు వెళ్ళకూడదు. ఎందుకంటే పాలిటిషియన్స్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ చేసే పాలసీస్ తో కష్టపడే మనము జుడిషియరీ ముందటికి వస్తాం. సో ఇప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీకే ఒక హెడ్ ఆన్ కాన్ఫ్లిక్ట్ ఉండి దాన్ని ఇలా ఇచ్చేస్తే then it is not good for anyone is my రచనారెడ్డి గారు. సో ఇది ఉద్దేశపూర్వకంగా ముందు నుంచి చేస్తున్నది, జస్ట్ లెటర్ రాయడము లేదా దాన్ని రివీల్ చేయడం అనేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా న్యాయ విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా కొన్ని పాలసీస్ తీసుకుంటే ప్రజలు లేదంటే విక్టిమ్సో పిటిషనర్సో హైకోర్టును ఆశ్రయిస్తే వాటి మీద తీర్పులు చెప్తుంది హైకోర్టు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలని హైకోర్టు కొట్టేలేదు, ఎవడు కోర్టుకు వెళ్ళలేదు. బాధితులు వెళ్ళారు, ఆ విషయంలో హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే వాటిని కోర్టు చేసి వీటన్నిటికీ మాకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి హైకోర్టు సీజే సహా ప్రతి న్యాయమూర్తి సో అండ్ సో అని ఆపాదిస్తూ లెటర్ రాయడం. ఓకే, కంప్లైంట్ చేసుకోవచ్చు సీజేకి.
బట్ దాన్ని బయట పెట్టడం అనేది మొదటిది కాదు. ఫ్రమ్ ది బిగినింగ్ ఈ చర్యలు ఉన్నాయనేది ఇంద్రనీళ్ళు డేటా చెప్తున్నారు. సో అంటే ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్లీ స్కాండలైజ్ చేస్తున్నారు వ్యవస్థని, సిస్టమ్ని, ఇన్స్టిట్యూట్ని అని. అయితే intentionally scandalize, I would say intentionally scandalize and defame the entire institution, and ante being a very integral part of that institution, one pillar of the constitution cannot absolutely dethrone and depillarize the other pillar of the constitution. Like I said just before, people may trust or not trust the government and the respective politicians. They come every 5 years, but people's trust in the judiciary cannot be shaken. Ippudu as far as cases ante anni orders against vastunayi, pedda pedda ante like main important anukuntunna కేసులు మాకు అగేన్స్ట్ వస్తున్నాయి అనేది ఒక రీజనే కాదు. ఎందుకంటే రేపు ఆర్డర్స్ ఎవరికైనా ఫార్ రావచ్చు, ఎవరికైనా అగేన్స్ట్ రావచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ అండ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్. And just because there is a positive order at one stage, in the trial stage, there might be an order against in the appellate stage, and then there might be a further order amending the same in the last appellate stage in the Supreme Court. సో దానికి అంటే లైక్ ఇలా ఆర్డర్స్ మాకు అగేన్స్ట్ వస్తున్నాయని చెప్పేసి మొత్తం ఇన్స్టిట్యూషన్ ని, జ్యుడిషియరీని, జడ్జులను ఇంటెన్షనలీ స్కాండలైజ్ అండ్ డిఫేమ్ చేయడం అయితే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్, ఐ వుడ్ సే. అండ్ ఇది అదేదో మెల్లమెల్లంగా, ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ హౌ మిస్టర్ ఇంద్రనీల్ వాజ్ సేయింగ్, ఐ థింక్ ఇట్ వాజ్ కుకింగ్ ఇన్ ద సెన్స్ ఆ లోపల ఆ వేడి పాకుతున్నప్పుడు అని అంటారు కదా. సో ఐ థింక్ దోస్ ఆర్డర్స్ వర్ ఎఫెక్టింగ్ ద గవర్నమెంట్ ఇన్ అ వే దట్ ఇట్ డిడ్ నాట్ ప్లాన్ టు. బట్ being a government, you have to stand up to anything and everything. ఇప్పుడు ఆర్డర్స్ మాకు అగేన్స్ట్ గా వస్తున్నాయని చెప్పేసి స్టేట్ జ్యుడిషియరీని, సుప్రీం కోర్ట్ ని తప్పు పట్టడానికి వీల్లేదు. అట్లయితే ఎవ్రీ ఆర్డర్ విల్ బి ఇన్ ద ఫేవర్ ఆఫ్ ఓన్లీ వన్ సైడ్, ద గవర్నమెంట్, అండ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ హూఎవర్ ఇస్ గోయింగ్ టు కోర్ట్. ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ అందరూ పెటిషనర్స్ ఏం పని పాట లేకుండా కోర్టుకి ఏం రారండి ఎప్పుడు. దట్ ఈస్ నెవర్ ద కేస్. పెటిషనర్స్ కి కాలినప్పుడే కోర్టుకు వస్తారు, especially a common man, and especially when it's troubled or it has a problem with any policy or decision or law or any enactment of the government. అలాంటి పెటిషనర్స్ అట్లా వచ్చినప్పుడు, డిపెండింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్, పెటిషనర్ కి ఎంత కష్టమైన ఇష్టమైన, జడ్జ్ మైట్ డిసైడ్ అగేన్స్ట్ హిమ్ based on XYZ reasons, the law, the facts of the case, etc. Alluded to something, to some other ulterior motive of the institution, of the judge, of the judiciary, of the state judiciary, or some kind. Ante oka judgment ni pattukoni meer oka entire conspiracy theory alladaniki asalke veelledu. Endukante ante I had a chance to read the letter, and I had a chance to also review some of the orders that were stated or quoted in that letter. And every single one of that order that I read, I had a chance to read a few, were backed by reason. So ippudu oka judge, as an expert in his domain, has come to a informed conclusion, a deductive informed conclusion on the merits of that case. దాన్ని మీరు కామన్ మ్యాన్ అయినా లేకపోతే స్టేట్ ఎగ్జిక్యూటివ్ అయినా తప్పు పట్టడానికి వీలే లేదు. మీకు ఇక్కడ చేతం కాకపోతే మీరు హైయర్ కోర్ట్కి వెళ్ళండి, ప్లీజ్ గో టు ద సుప్రీం కోర్ట్. దట్ ఈస్ వాట్ ఎవ్రీ గవర్నమెంట్ డస్. ఇది కాదు మాది ఇక్కడనే సాగాలి అనేది
that is something that you cannot condone. I mean, if you have a problem with a particular member of the judiciary, you can complain about that. But publication of that is defamation. ఎందుకంటే మీకు ఎటువంటి ప్రూఫ్ ఆధారాలు లేకుండా ఆ ప్రూఫ్ ఆధారాలు ప్రూవ్ కాకుండా you cannot publish something, you cannot slander and defame people and expect it to pass muster. It's not done. So ikkada intentionally, ante I think it all, I see again the timing comes into the issue again and again. Supreme Court Justice saying that cases against politicians or people holding official political positions, constitutional positions, to deal with those cases expeditiously. Then immediately in a few days that letter being published and all that. Ante timing definitely is suspect, and you might have a grievance. Ante state judiciary ki state executive ki judiciary to oka problem unde undochu, కానీ దాన్ని ముందట పెట్టడం ఇది పద్ధతి అసలుకే కాదు. You complain about it to the higher administrative side of it, to the Supreme Court. You see what has to be done there, and after that they'll take care of it. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ మనం ఒక గుర్తుంచుకోవాలి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఆర్ కంప్లీట్లీ సెపరేట్. ఎగ్జిక్యూటివ్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒక జ్యుడిషియరీ అంటే ఈ స్టేజ్ కన్నా హైయర్ వాళ్ళకు కంప్లైంట్ చేయొచ్చు అడ్మినిస్ట్రేటివ్ సైడ్ లో, కానీ దానికన్నా ఎక్కువ ఎవ్వరికి ఏం చేయడానికి వీలే లేదు. అండ్ ఇఫ్ ఆ కంప్లైంట్ ఒకవేళ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి లేకపోతే ఎంక్వైర్ చేసి ఏమన్నా తేలితే, లెట్ దెమ్ టేక్ ఎన్ యాక్షన్ ఆన్ ఇట్. But you cannot send a letter, you cannot complain about it and publish, I mean actually call a press conference and defame the entire institution. And I will reiterate this once again. Prajalaku, politicians, governments meeda nammakam unna undakapoyina ee stage lo undodane lede ane anukuntanu nenu. But ఎందుకంటే ఎవ్రీ 5 years వస్తుంటారు అనే దీంట్లో ఉంటారు. జుడిషియరీ మీదనైతే నమ్మకం ఎప్పుడు పోకూడదు, ఎందుకంటే జుడిషియరీ లిటరలీ ఇస్ ద లాస్ట్ bastion, it's the last resort in a democracy, where if the executive does something wrong to cause a grievance to a common man, the only last resort is the judiciary. There is no other last resort. So itvanti head on collisions toni executive it will people will lose faith in that executive, but the real danger for me is people losing faith in that institution that is the only one that is there to protect them. అందుకోసము క్రిమినల్ కంటెంప్ట్ తీసుకుంటారా లేదా అనేది ఒక క్వశ్చన్ అయితే, క్రిమినల్ కంటెంప్ట్ గా తీసుకోలేరు కాబట్టే పిల్ ఇప్పుడు ఫైల్ చేయడం జరిగింది. సో ఈ పిల్ ని ఎలా సుప్రీం కోర్ట్ స్వీకరిస్తుందో విల్ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. బట్ సర్టన్లీ ఎస్, ఐ మీన్ ఇన్ మై ఒపీనియన్ criminal contempt is only one small aspect of it, but the greater aspect of it is the institutional assault on the judiciary by an executive that cannot be condoned. And criminal contempt chana chinnadi, the jurisdiction chinnadi, dani ambit kuda chinnadi. The ilanti charyalu malli jaragkudakunda chusukovali, and I hope the Supreme Court will take some cognizance of that at this point of time. చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత ఇంద్రనీల్ విల్